శ్రీనివాస్ గారు తిలా పాపం తలా పిడికడన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చెప్పినా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ఎవరు చెప్పినా కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా కనబడుతోంది, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. 299 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చి మిగిలిన వాటాను మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టిరు. అది ఏ ట్రిబ్యునల్ వచ్చినా ఎవరి కమిటీలు వేసినా ఏం వేసినా కూడా ఇంతవరకు ఎందుకు నిర్ధారించలేకపోతున్నారు? ఇప్పుడు మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు, ఆయన తెలంగాణ కరీంనగర్ ఎంపీయే కదా, ఆయన ఎందుకు కూర్చోకూడదు? తెలంగాణ వల్ల ఇష్టాలు తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్ళు అవసరం లేదు ఆయనకి. తప్పకుండా మీ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. ఒక్కసారి ఇక్కడ వినండి. వెదిర శ్రీరామ్ గారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, అందరు జర్నలిస్టులు చూశారు, అక్కడ మీ బీట్ వాళ్ళు కూడా చూశారు. సో అక్కడ ఏం చెప్పినారు? 299 టీఎంసీలకు ఏ రోజు సంతకం పెట్టినాడో మేము కాగితంతో సహా బయటికి పెట్టినాం. ఈయన యాక్సెప్ట్ చేసినాడు. ఎందుకు జరుగుతాయి ఇవి అని అంటే, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొందరగా సీఎం సీట్ లో కూర్చోవాలి, ఈ ఇష్యూస్ అన్ని పెంచుకుంటే ఇవన్నీ అయినాకనే తెలంగాణ ఇస్తామంటారు, నా ముఖ్యమంత్రి పదవి పోతుందని తొందరపాటు వల్ల టకా ఉన్నాయన్నీ ఒప్పుకున్నారండి. రెండోది నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఈ 299 ఒప్పుకున్నప్పుడు నెట్టంపాడు గుర్తు రాలేదా, భీమా గుర్తు రాలేదా, కోయిల్ సాగర్ గుర్తు రాలేదా, పాలమూరు రంగారెడ్డి గుర్తు రాలేదా, డిండి గుర్తు రాలేదా? ఇవన్నీ కూడా ఈయన ఎంపీగా ఉన్నప్పుడే పోరాటం చేసినాం కదా. అంతకన్నా ముందు పాదయాత్ర చేసినప్పుడు వీటి మీదనే మాట్లాడినాం కదా. అసలు తెలంగాణకు ప్రియారిటీ ఏందండి? తెలంగాణ ఉద్యమం దేనికోసం తెచ్చుకున్నామండి? నాగార్జున సాగర్, ఎడమ కాల్వ, కుడి కాల్వ అని మాట్లాడినాం కదా. దీన్ని వదిలేసి నువ్వు కాళేశ్వరం దగ్గరికి ఎందుకు ఉరికినావు? ప్రియారిటీ ఇది కదా. పాలమూరు రంగారెడ్డి 10 ఏళ్ళు నానబెడితివి, 10 ఏళ్ళు చెయ్యకపోతివి. ఎలక్షన్ 2023 ముందు తెల్లారితే ఓట్లు పడతాయి అనంగా ఓట్ల గాలం వేయడానికి ఒక మోటారు ఆగా మేఘాలమే. మా రిటైర్డ్ ఇంజనీర్లను అడగండి, చెప్తారు. ఒక్కొక్కరి ముందు భగవద్గీత చెప్పి మాట్లాడియండి, వాళ్ళే చెప్తారు. ఇలా ఒక్క మోటార్ని బుర్రుమని ఆన్ చేసి నువ్వు సుక్క నీళ్లు రైతులకు ఇవ్వకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఇవాళ వచ్చి అదే డిస్ప్యూట్ తీసుకొని బయటకు వస్తాం అనుకుంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు ఆ డిస్ప్యూట్ అసెంబ్లీ వరకు వచ్చే అవకాశం ఉందా? ఆ డిస్ప్యూట్ అసెంబ్లీ వరకు వచ్చే అవకాశం ఉందా? ఏది యూపీఏలో ప్రభుత్వంలో అందరూ 10 ఏళ్ల ప్రభుత్వం అనుకుంటారు కేసీఆర్ గారిని. అంతకుముందు యూపీఏలో కూడా ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఎలుగబెట్టినారండి. అప్పుడు పాలమూరు రంగారెడ్డి లేదా? ఆయన లేదా ఆ సమస్య, ఆ ప్రాజెక్టు ఆయన? ఇవి పూర్తయినాయా? భీమా, నెట్టంపాడు, కోయిల సాగర్ ఇవన్నీ పూర్తయినాయా? మరి ఇప్పుడు ఈ సమస్యలని అసెంబ్లీ దాకా వచ్చే అవకాశం ఉందా? అసెంబ్లీకి వస్తారా కేసీఆర్? 29 తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదా. ఈయన నేను చెప్తున్నా కదా, ఈయన రేవంత్ రెడ్డి ఏమో రావణాసుడి లాగా పరిపాలన అయిపోయింది, అన్ని హామీలు ఇచ్చినారు, బంగారు లేడీ మాయ రూపంలో వచ్చినాడు, కొల్లగొట్టుకొని పోయినాడు. సీతమ్మ తల్లి లాగా తెలంగాణని కొల్లగొట్టుకొని పోయిండు ఆయన, రావణాసుడు లెక్క. ఈయననేమో కుంభకర్ణుడు నిద్ర. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిద్రనే, పార్లమెంట్ పోకపోయి మన్మోహన్ సింగ్ పరిశాన. ఇప్పుడు మిమ్మల్ని నారదులు అనలేరా? వాళ్ళు మిమ్మల్ని నారదులు అనలేరా? ఇక్కడ గొడవలు అక్కడ, అక్కడ గొడవలు ఇక్కడ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఆపిరండి? 10 ఏళ్ళు సరిపోదు ఒక ప్రాజెక్టుకు? ఒక్క సంవత్సరంలోనే కట్టి డిస్కవరీ ఛానల్లో వేసేసి లింక్ అవార్డు తెచ్చుకున్న ఆయనకు పాలమూరు రంగారెడ్డి కట్టనికి ఇంజనీరింగ్ మేధోమదనం ఆర్కిటెక్ట్ ఆఫ్ తెలంగాణకు రాలేదా? ఇవాళ నల్గొండ బిడ్డని మాట్లాడుతా ఉన్నాను. ఏ మొలక పెట్టినాడు నల్గొండకు చెప్పండి. ఈ రోజు మహబూబ్ నగర్కి ఏమి ఇచ్చినాడు? దక్షిణ తెలంగాణకి ఎట్లా పెట్టినాడు? నీ ట్రంప్ కాడా తల? దక్షిణ తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ కట్ట ట్రంప్ కాడట. నిన్న ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు. మాకు ఉంటాయి కదా ఏదో ఒక సంబంధాలు, ఏం చేద్దాం. ఒక్కసారి మీరు అడుగుతాను, నేను కాంగ్రెస్ నాయకులు అడుగుతాను. రామచంద్ర నాయక్ గారు, సో రేవంత్ రెడ్డిని రావణాసుడితో పోల్చాడు, లేడీ పిల్లలాగా వచ్చాడు, బంగారు లేడీలాగా వచ్చాడు, తెలంగాణ సీతమ్మ అయిపోతే దోచుకుపోయాడు అన్నట్టుగా తాడు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు కోట్ చేస్తున్నారు. సో ఆయన పరుల పాటుగా కంప్లీట్గా కొలాబ్ చేస్తే ఇంకా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రావణాసురు లాగా మారిపోయింది. హామీలు ఇవ్వడం, తమ్ముడే కుంభకర్ణుడు అంటున్నా. ఆయన అన్నదమ్ములు ఇద్దరు కేసీఆర్ మనోజ్ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మొదట్లో మాట్లాడింది వాస్తవాలుగా మాట్లాడింది, కానీ కేవలం 2 సంవత్సరాల్లోనే తెలంగాణ ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతున్నాం. వాస్తవాలు తెలవకుండా మాట్లాడితే ప్రజలు దాన్ని అసహించుకుంటారు. శ్రీనివాస్ గారు కేసీఆర్ నిర్వాహకం మాట్లాడింది బాగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు యూపీఏ గవర్నమెంట్ లో అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే పీజేఆర్ గారు, మర్రి శశిధర్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు మీద మరి వ్యతిరేకంగా వారు రాజశేఖర రెడ్డి గారికి ప్రభుత్వంలో నిలదీసిన పరిస్థితి మనం చూసినాం. ఆ రోజు వరద జలాల్ని రాయలసీమకు తీసుకుపోయే దాంట్లో ఒప్పందాలు జరిగినాయి. నీటి విషయంలోనే కాదు, జనరల్ గా మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం, ఆయన వస్తారు రాలనేది. బట్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ కామెంట్స్ లో వస్తుంది. రామచంద్ర నాయక్ గారు ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా, ఈ 2 years ఆఫ్ గవర్నమెంట్ లో, సరే 10 years ఆఫ్ గవర్నమెంట్ లో వాళ్ళ ప్రియారిటీస్ ఏంటి, ఎలా ఉన్నాయి అన్ని ప్రభుత్వం ప్రజలు గమనించారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళ రిజల్ట్ రూపంలో 2023 ఎలక్షన్స్ వాళ్ళని పక్కన పెట్టారు. సో పోరి మీరు చెప్పండి, మీ ప్రియారిటీస్ ఏంటి? ఈ ప్రభుత్వంలో మీ ప్రియారిటీస్ ఏంటి? వ్యవసాయ రంగంలో ఎటువంటి ప్రియారిటీస్ ఉన్నాయి, లేకపోతే ఇరిగేషన్ రంగం ఎటువంటి ప్రియారిటీస్ ఉన్నాయి,
ఉద్యోగ రంగంలో ఎటువంటి ప్రియారిటీస్ ఉన్నాయి, తర్వాత ఈ డెవలప్మెంట్ ఎటువంటి ప్రియారిటీస్ ఉన్నాయి? సో మీ ప్రియారిటీ మనోజ్ ఏంటి గారు- చెప్పగలుగుతారా? మనోజ్ గారు తప్పకుండా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను వాళ్ళు 13% వడ్డీతో తెచ్చిన అధిక వడ్డీతో తెచ్చిన రుణాల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేపించి దాన్ని 7% తగ్గించి దాదాపు సంవత్సరానికి 7,000 కోట్లు ఈరోజు ప్రజాధనాన్ని ఆదా చేసి ఉన్న దాంట్లో ప్రజలకు ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎక్కడ అభివృద్ధిని ఆపకుండా గతంలో నడుస్తున్న ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానీ, ఏ R&B వ్యవస్థ కానీ, అన్ని పంచాయతీరాజ్ శాఖలు కావచ్చు, అన్ని శాఖలలో మరి సమపాలలో అభివృద్ధిని ముందుకు కొనసాగిస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట మీద ఈ రోజు నిలబడ్డాం. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అప్పులు కట్టడం ఫస్ట్ ప్రియారిటీయా? కేసీఆర్ చేసిన అప్పులు కట్టడం ఫస్ట్ ప్రియారిటీగా ఉందా? మీరు వినండి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా 10 సంవత్సరాల్లో ప్రజాధనాన్ని కొల్లగొట్టి 10 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయిన రాష్ట్రాన్ని తీసుకుపోయిన మరి నాయకుల గురించి మాట్లాడాల్సిందే పోయి పోరాడాల్సిన పరిస్థితి పక్కకు పెట్టి ఈ రోజు 2 సంవత్సరాలు కేవలం 2 సంవత్సరాల్లోనే ఎన్నో విజయాలు సాధించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ మాట్లాడిన దాంట్లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన విద్య లేదు, పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ గురించి విద్య, వైద్యం, అదే విధంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్తున్నాం. పేదవాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నేను ఇప్పుడు ఈ శ్రీశైలం మన కృష్ణా వాటర్ మీద ఒకటే పోతిరెడ్డిపాడు వరద నీళ్ళని తీసుకుపోవాల్సిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ లో ఈరోజు మిగులు జలాలు ఎట్లా తీసుకుపోతున్నారు? కేసీఆర్ నిర్లక్ష్యం కాదా? ఆడ బంకచెర్ల దాదాపు గోదావరి నీళ్లను తరలించుకుపోయే పోలవరం నుంచి తీసుకుపోయే మరి బంకచెర్ల ప్రాజెక్టు కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కాదా? ఆనాడు నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదే విధంగా మీ ప్రియారిటీ చెప్పండి అన్నా కదా. ఈ 2 ఏళ్ల కాలంలో మీరు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే, కొత్తగా ఏ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినా మాకే తెలియదు, బట్ ఏర్పాటు చేసే ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే ఉన్న చెక్ డ్యామ్లు అయితే పేలిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. సో మీ ఇరిగేషన్లో ఇప్పుడు కేవలం కేసీఆర్ కాన్సన్ట్రేట్ చేస్తుంది కూడా మీ విషయంలో ఇరిగేషన్లోనే, నీళ్ళ విషయంలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ నీళ్ళ గురించి అడుగుతూ నీళ్ళ గురించి కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ 2 ఏళ్ల పాటుగా మీరు ఆ నీటిపారుదల రంగంలో ఫెయిల్ అయిపోయారా? ఇప్పుడు మనోజ్ గారు మీరు పూర్తి వినక ముందే మీరు అంటే మీరు నెట్టంపాడని పాత చరిత్ర పోతున్నారు కదా, పాత చరిత్ర కాదు. ఇప్పుడు 2 ఏళ్ల పాటుగా మీరు చేసినటువంటి కేసీఆర్ గారు కేవలం కాళేశ్వరంకి ఇచ్చిన ప్రాధాన్యత, ప్రజాధనం మొత్తం కాళేశ్వరం, దాన్ని అనుసంధానంగా కట్టిన బ్యారేజీల మీద మొత్తం కేటాయించి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన కాళేశ్వరం ఈ రోజు పనికి రాకుండా పోయింది, ఈ రోజు నిరుపయోగంగా మారింది. అదే విధంగా మహబూబ్ నగర్ లో ఉన్న భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు, దిండి ఈ ప్రాజెక్టులు కనీసం ఒక తట్టడి మట్టి ఏసీ రావిలు 10 సంవత్సరాల్లో. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు ఎక్కడన్నా పని సాగిందా? అదేవిధంగా దుమ్ముగూడెం, దేవాదుల 2, 3 ఫేజులు ఎక్కడన్నా ఒక అడుగు ముందు పోయిందా? ఇవన్నీ 10 సంవత్సరాల్లో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఏ ఒక్కటి ప్రాజెక్టు ముందు తీసుకెళ్లకుండా ఈ తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ వాటన్నిటిని పునరుద్ధరించే విధంగా మరి బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయిస్తూనే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కేవలం 2 సంవత్సరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అసెంబ్లీకి వస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారంట. మీరు ఒక ప్రభుత్వ విప్ ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, కేసీఆర్ గారు ఏ కాడికి చర్చల కోసం మాట్లాడతారు తప్ప వాస్తవాల మీద మాట్లాడే నాయకుడు కాదు. అదే విధంగా బంధువులతో దొంగల్ని కొట్టించే రకం మనిషి. ఇంట్లో వచ్చిన బంధువులతో దొంగలు కొట్టిస్తే ఆ దొంగ దెబ్బలు తింటే దొంగలు తింటాడు, లేకపోతే బంధువులు తింటారు తప్ప ఈయన తినొద్దు. ఆ రీతిలో కేసీఆర్ గారు చట్టసభకు రాడు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తారా బీఆర్ఎస్ పార్టీకి? మీరు ఏమంటారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారంట వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన విషయం పైన. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరిగింది, ఏం చేయాలనుకున్నాం, ఎలా వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ముందు చట్టసభకు వస్తాడా రాడా ముందు అది క్లారిటీ ఇవ్వనండి. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పకుండా అవకాశం ఇస్తారు మా ముఖ్యమంత్రి గారు. తప్పకుండా మేము 2 సంవత్సరాల్లో నిజ నిర్ధారణ చేయడానికి కొన్ని విషయాలు మేము గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మేము కూడా విన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో సాధించిన మరి ముందు సాగించిన ప్రాజెక్టుల పరిస్థితి 2014లో పగ్గాలు చేపట్టే నాటికి
అదేవిధంగా 23లో అతను దిగిపోయే నాటికి జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతా అంటే తప్పకుండా అవకాశం ఇస్తాం. రైట్ విజయ్ గారు. అంతే తప్ప అసత్యాలని ముందు పెట్టి కేవలం ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా ఏ అభివృద్ధి చేయకుండానే ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టే నాయకుడు వచ్చి ఏదో అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అదేవిధంగా మన ఫలితాలు జూబ్లీ ఫలితాలు కానీ సర్పంచ్ల ఫలితాలు కానీ మీకు కొంచెం జోష్ వచ్చింది, జూబ్లీ సర్పంచ్ తో జోష్ వచ్చింది. బట్ చూద్దాం ఏమైందో. విజయ్ కుమార్ గారు, వాట్ యూ సే? మీరు కరెక్ట్గా వచ్చి డిబేట్ చేస్తారంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా నిర్ధారణకు సంబంధించి చాలా అంశాలు తేల్చుకోవాల్సిందని అంటున్నాం. ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని కాచుకొని చూస్తోంది. ఏదైనా అవకాశం దొరికితే ఆయన కాళేశ్వరం గురించి మాట్లాడాలి, రకరకాల అంశాల గురించి సమాధానం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో ఈసారి సిచ్యువేషన్ ఉంటుందా? నేను డైరెక్ట్గా పబ్లిక్లోనే ఉంటా, ఇక ప్రజా ఉద్యమాలు చేస్తానన్న కేసీఆర్ ప్రజల్లో ఉంటారా లేకుంటే అసెంబ్లీలో ఉంటారా? ఏం జరగబోతోంది? ఇప్పుడు శాసనసభలో అదేవిధంగా జన సభలలో రెండు క్షేత్రాలలో, ఇక్కడ వైపు ప్రజాక్షేత్రంలో అటు శాసనసభలో రెండు సభల్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని, తెలంగాణకు జరుగుతున్నటువంటి మోసాన్ని, వీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టడానికి మా పార్టీ రూపకల్పన చేసుకున్నది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు వారు నీటిపారుదల ప్రాజెక్టుల మీద తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ హాయంలో చేసినటువంటి కార్యక్రమాల మీద కానీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టుల మీద కానీ ఈ 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విషయాల మీద అన్ని విషయాల మీద బీఆర్ఎస్ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. అన్ని విషయాల మీద మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాము అని మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి లెటర్ కూడా రాశారు. ఒకసారి రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేశారు. విజయ్ కుమార్ గారు, మీకు ఆ మాటలు వినిపిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిన మాటల్ని ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. రావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు రాసి పెట్టుకో, 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. వరంగల్ బిడ్డగా విజయ్ కుమార్ గారు, సో ఇది అని మాట్లాడుతున్న మాట అంటే ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగాదు తెలంగాణ రాష్ట్రము అధికారం ఎవరికి ఉండాలా, ఎలా ఉండాలా? రేవంత్ రెడ్డి గారి ఇంటి జోబిలో ఉన్నదండి. వారి జోబిలో ఉన్నదా, వారి జూబ్లీస్ ప్యాలెస్ లో ఉన్నదా? అంటే వారికి ఏమన్నా రాసిచ్చు ఏమన్నా? ఇదేమన్నా రాచరిక రాజ్యం? ఇదేమన్నా రాచరిక రాజ్యం అయితే నేను నెక్స్ట్ వారికి అధికారాన్ని బదలాయించాను అని శపథం చేయడానికి ఏమైనా ఈయన రాజు? ఆయన ఏమైనా? దిస్ ఇస్ ద డెమోక్రసీ కంట్రీది. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే అధికారం ఇస్తారు, ప్రజలు అనుకుంటే తలకెక్కి ఈ రకంగా మాట్లాడితే ప్రజలు చీదరించుకుంటారు. విజయ్ కుమార్ గారు, మీరు ఒకటే, మీకు 10 పలుమార్లు అడిగిన ప్రశ్న ఒకటే, మీ నాయకుడు చట్టసభకు వస్తాడా రాడా? మీ నాయకుడు బరిలో దిగుతాడా లేడా? బజార్లో అరుస్తాడు కానీ బరిలో ఎందుకు దిగట్లేదు? దాని మీద మాట్లాడండి. అడ్డమైన గ్యారెంటీలు ఇచ్చి అలుగాని హామీలు ఇచ్చి అడ్డదారులు అధికారం లేకొచ్చి ఈ రోజు ప్రజలను మోసం చేసి ఏమార్చి వాళ్ళ ప్రజలకు మీరు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చకుండా 10 సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సన్నాసులు మీరు. మీరే కొద్దు చేసుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఒక్కసారి విఘ్నతతో మాట్లాడడం నేర్చుకోండి. టీవీ చర్చలకు వచ్చి కాంగ్రెస్ నాయకులు సబ్జెక్ట్ లేకుండా వస్తారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఫండ్ కాలేదా? కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు పూర్తి చేశారు? 1984లో ప్రారంభిస్తే మీరు దాదాపుగా 30 ఏళ్ల నుంచి దాదాపుగా 13,000 ఎకరాలకు మాత్రం నీళ్ళు ఇచ్చారు.
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మనోజ్ గారు ఒకటే, pending మనోజ్ డిపాజిట్ గారు, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, రామచంద్ర నాయక్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ప్రోగ్రెస్ తోని మీరు 14 నుంచి 23 10 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రోగ్రెస్, మీరు కేటాయించిన నిధులేంటి, జరిగిన పని ఎంత, మీరు చట్టసభలో సిద్ధంగా చర్చలకు సిద్ధంగా ఉన్నారా? మీ నాయకుడు ముఖ్యమంత్రిగా గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని దోచుకున్న నాయకుడుగా ఈ రోజు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండా లేడా? దాని మీద సమాధానం ఇవ్వండి. మీరు కాదు చెప్పాల్సింది, మీ నాయకుడు చెప్పాలి. మీ ఒక్క నాయకుడు నిమిషం విజయ్ కుమార్ గారు ఏమో అంటున్నారు, ఒకసారి విందాం, ఆయన మాట విందాం. రామచంద్ర నాయక్ గారు, చేయకండి. నీ మంత్రి ఫిగర్స్ లేకుండా వస్తాడు, నీ ముఖ్యమంత్రి నాలెడ్జ్ లేకుండా మాట్లాడతాడు. మీరు నాలెడ్జ్ లేకుండా మాట్లాడితే ఏందండి? నాకు అర్థం కాకర్తేది. ప్రజలు ఎందుకు ఎన్ని రోజులు ఇట్లా తప్పు చేస్తారు? మీరు ఎన్ని రోజులు మోసం చేస్తారు ప్రజలను? అబద్ధాలు మాట్లాడి అబద్ధాలని పదే చెప్తే నిజాలు అయితే అనుకుంటున్నారా? కళ్ళు ఆయన కోతులాగా నీ ముఖ్యమంత్రి ఏంటది? ఏం ఒక కులాన్ని పట్టుకొని ఒక జాతి అహంకారంతో మాట్లాడతావా? నీకు ముఖ్యమంత్రి పదవి అందుకే ఇచ్చింది. పేగులు మెడలేసుకొని విజయ్ కుమార్ గారు ఎవరేం తక్కువ లేరు, అందరూ అదే మాట్లాడుకొచ్చారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి భాష ప్రయోగించారు. ఆయన కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే భాష ప్రయోగించారు. ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అంటూ మాట్లాడుకొచ్చారు. ఐఎమ్ సారీ, ఈ మాట నేను ఇక్కడ వాడుతున్నందుకు. అటువంటి భాష మాట్లాడుకోవచ్చు, ఎవరేం తక్కువ లేరు ఇక్కడ. అందరూ ఒకే పాఠశాలలో పలకబట్టి బలపం దిద్ది రాసిన వాళ్ళే. విజయ్ కుమార్ గారు, ఇక్కడ భాష ఎవరిదేం చక్కగా భాష లేదు, అంతకదే భాష ఉంది. మనోజ్ గారు, ఇప్పుడు ఆవు ఎక్కడ మేస్తే దూడ అక్కడ మేస్తుందండి. కేసీఆర్ ఏదైతే భాష వాడిండో వాళ్ళ నాయకులు కూడా గాదరి కిషోర్ అయినా, విజయ్ కుమార్ గారైనా, జగదీష్ రెడ్డి గారైనా, వీడి భాష తెలంగాణ రాజకీయ సంస్కృతిని మార్చింది టీఆర్ఎస్ నాయకులు. వీళ్ళు కాలకే కూటమి వీళ్ళది. ఒక్క నిమిషం ఆయన మాట్లాడుతున్నారు. విజయ్ గారు ఏదో మాట్లాడుతున్నారు. రామచంద్ర నాయక్ గారు, మీరు కంటిన్యూగా ఉంటారు. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారితో మాట్లాడతాను నేను. మాట్లాడలేదు విజయ్ కుమార్ గారు కంటిన్యూ. సో ఇక్కడ భాష గురించి అంటున్నారు కాబట్టి అందరి భాష అట్లాగే ఉంది. అందరూ ఒకే పాఠశాలలో పలకలు పెట్టి బలపాలతో దిద్దిన వాళ్ళగానే కనబడుతుంది. గతంలో కేంద్ర మంత్రిని పట్టుకొని కేసీఆర్ రండాన సందర్భాలు ఉన్నాయి. జర్నలిస్టులు అయితే ఎన్నేనాలో అన్ని రకాలుగా మాట్లాడిన భాషలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరిగా ఉన్నది. ఏ భాష ఎవరికి సరిగ్గా ఈ భాష మార్చుకొని అందరికీ చెప్తున్నాం, అందరి నాయకులు కూడా భాష మార్చుకోవాలి. ప్రజాప్రతినిధులు ఎంత మాట్లాడినా చప్పట్ల కోసమో ఈల కోసమో ఈ భాష ప్రయోగిస్తే తప్పే. మీరు నాయకుడిని అభిమాన నాయకుడు వెనకేసుకొస్తే వచ్చారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భూమి ఉన్న రోజులు బతకడాయన ప్రతిపక్ష నాయకుని పట్టుకొని మల్లన్న సాగర్ లో పడి చావు, రంగనాయక సాగర్ లో ఉరేసుకొని చావు, ఆడ చావు. ఏంటండి ఇది? ఎంత భాష ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనట్టు ముఖ్యమంత్రి ఇది. ఇలా చీఫ్ మినిస్టర్ అంటే ఒక స్టేట్ ఉండాలా. ఇలా చీఫ్ చీఫ్ మినిస్టర్ ఈయన అబద్ధాలు మాట్లాడేటువంటి ఒక చీఫ్ మినిస్టర్ అయినా ఇంత చీఫ్ గా వ్యవహరిస్తారండి ముఖ్యమంత్రి? దద్దమ మొహాలు పెండ మొహాలు అని చెప్పి గతంలో కేసీఆర్ కూడా అన్నారు. సో ఇక్కడ ఎవరి భాషను యాక్సెప్ట్ చేయడం లేదు. ఒక ప్రజల వాయిస్ గా మేము చెప్తుంది ఏంటంటే ఈ భాష మార్చుకోవాలి ఎవరైనా సరే. ఇది 10 ఏళ్ల పాటుగా కేసీఆర్ గారికి చెప్పినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం. ఈ భాష మార్చుకోవాలి, ఈ పద్ధతి మార్చుకోవాలి. ఏదో వీలలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఆ భాషను ప్రయోగిస్తే డెఫినెట్గా ఇబ్బంది. తాడు శ్రీనివాస్ గారు, మీరు గతంలో కేసీఆర్ గారితో పాటు చాలా రోజుల పాటుగా ట్రావెల్ చేశారు. సో ఈ భాషకి బీజం పడింది ఎక్కడ అనుకుంటారు తెలంగాణలో? ఇప్పుడు బీజేపీ కూడా ఏం తక్కువ తినలే. బండి సంజయ్ రంగంలో దిగిందంటే ఆ భాష ఇంకో నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. సో కాకపోతే దీంట్లో బీజం పడింది ఎక్కడ అనుకోవాలి? అన్పార్లమెంటరీ ఉండదు. బండి సంజయ్ గారి భాషలో, బీజేపీ భాషలో అన్పార్లమెంటరీ ఉండదు. కొద్దిగా కటువుగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు. కానీ ఇట్లా ఇంత తోలు తీస్తా అని ఏది గొర్రెలని కోసిన తర్వాత బక్కి ఇది రాకుండా తీస్తారు చూడండి, తోలు తీస్తా అని ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి రెచ్చిపోయి దీనికి రిటాలియేషన్ చేయడం. వీళ్ళిద్దరు తిట్ల పురాణం, వీళ్ళిద్దరు ఫైటింగ్ చూడడానికి ప్రజలు ఉన్నది. ప్రజల అనేక బాధలు ఉన్నాయి కదా. నేను ఒకటి, మీరు భాష అన్నారు కాబట్టి ఒక రాజకీయ భాషా శ్లోకం, ఇదే సుమతి శకం కాదు, ఏది కాదు, నేను ఓన్ గా తయారు చేసుకున్నది. గడ్డి వాచక నిపుణాయ తిట్ల శాస్త్ర విశారద. ఇది ఎవరికి వస్తుందో వాళ్ళు అన్వయించుకోండి. అది కేసీఆర్కి వస్తుందా, రేవంత్ రెడ్డికి వస్తుందా, అది మీ ఇష్టం. అహంకారయుత వాక్యం, అభివృద్ధి శూన్య భావన, కార్యసిద్ధం వినా కేవలం కంఠశోషాయ భాషణం. సో ఈ రకంగా తిట్ల పురాణంతో వెనుకట ఉండేదండి. గడ్డి గరుస్తారా ఇటువంటిది ఏదన్నా ఉంటే మాట్లాడేవాళ్ళు. కానీ ఈ రోజు అసలు మొత్తం భాష యొక్క అర్థాలనే ఇదిపోయి వెనుకట ఇది వయలెన్స్. ఇయ్యాల వీరిద్దరి మధ్యలో ఈయన సైలెంట్ మోడ్, కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉండడం, ఆయన వైలెంట్ గా మాట్లాడడం. ఇద్దరు ప్రజలకు మాత్రం గవర్నెన్స్ మొత్తం కూడా
ఏమి లేకుండా ఉన్నది ఇప్పుడు. మొత్తం గవర్నెన్స్ ఎక్కడున్నది చెప్పండి. ఇలా వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడి యొక్క జన్మదినం, వాజ్పేయి గారి జయంతి శుభ సందర్భంగా మీ అందరికీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఒక ప్రతిపక్ష నాయకుడు యుఎన్ఓలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పంపిస్తే యుఎన్ఓలో మాట్లాడిన తర్వాత దేశం అంతా శభాష్ అన్నది. దేశమే కాదు ప్రపంచమే శభాష్ అన్నది. ఒకనాడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండగా వాజ్పేయి గారు మాట్లాడితే ఆ తర్వాత తేనీటి విందులో వాజ్పేయి గారు మీరు చాలా సరే చక్కగా ఇప్పుడు అప్పట్లో భాష నన్ను ప్రయోగించాలని విమర్శించినారు. చెప్పి ఎన్ని చెప్పినా ఏం అది చెప్పినా ఇప్పుడు BJP మారట్లేదు లేండి. నాయకులకు వీళ్ళకు పోలుస్తారేంటండి మీరు? నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఇదేం పోరాటం అండి? మన బండి సంజయ్ గారు కూడా ఏం తక్కువ లేదు. బండి సంజయ్ కూడా మాట్లాడతారు. సంజయ్ గారు ఒక్కటి మీరు నాయకుడు అని చెప్పి మీరు కవర్ చేసుకొచ్చినా కూడా మీ నాయకుడు అని మీరు కవర్ చేసుకొచ్చినాడు పబ్లిక్ తెలుసు ఎవరి భాష ఏందనేది. సంజయ్ గారు ఒక్క అన్పార్లమెంటరీ పదం చూపించండి. కొంత వ్యంగ్యం సర్కాస్టికో లేకపోతే కఠిన పదప్రయోగం ఉంటది తప్ప ఎక్కడ కూడా ఇది లేదు అన్న. రామచంద్ర అన్న, దీని మీటింగ్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ యాసని మొత్తం ఒక ఘాటైన పదజాలాన్ని ఆయుధంగా వాడుకునే ప్రయత్నంలో ఉద్యమకాలంలో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.